న్యాయ కోసం నాగ సత్యలతమ్మ కార్యక్రమంలో భాగంగా క్లౌపేటలో పర్యటించారు. అడుగడుగునా ప్రజలు, పార్టీ నేతలు బ్రహ్మరథం పట్టారు. సమస్యలను సానుకూలంగా వింటూ ముందుకు వెళ్లారు. 2014 నుండి 19 వరకు ఒంగోలులో జరిగిన అభివృద్దే తప్ప 2019 నుండి ఇప్పటి వరకు ఒంగోలు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ది జరగలేదన్నారు. మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఒంగోలులో అభివృద్ది జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి దామచల జనార్దన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మహిళా నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లాస్ట్ 5 years బ్యాక్ కూడా 50,000 ఇస్తే కోర్టు ఖర్చు 5 ఏళ్ళ నుంచి వాడుకుంటూ వస్తున్నాయి. అన్నిటికీ అన్న తెలుసు. పొలిటికల్ అవుతుంది. ఇట్లా గోపి 300 ఓటింగ్ ముందు పెట్టాలి. మరి అదే విధంగా మనకున్న సమస్యలు ఇంతవరకు ఎంతో మంది ప్రజాప్రతినిధులు వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. మన ఎటువంటి సమస్యను కూడా తీర్చలేదు. ఒంగోలు అభివృద్ధి పడింది అంటే అది ఒక్క దామచర్ల జనార్దన్ తోనే సాధ్యపడింది. కాబట్టి మన సమస్యలను కూడా దామచర్ల జనార్దన్ గారైనటువంటి ఆమె సతీమణి నాగసత్యలత మేడం గారికి చెప్పుకుంటే మన సమస్య కొంతమేరకైనా తీరుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. లీడర్లు మొత్తం చెప్పారు, రాజభీమల్ అన్న అందరూ కూడా చెప్పున్నారు. కాబట్టి మనకి మీ సమస్య ఏదైనా ఉంటే ఒక్క క్షణంలో చెప్పి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మరి అదే విధంగా మేడం గారు ప్రభా మరి ముఖ్యంగా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ కూడా ప్రభా మరి గౌరవంతో ప్రభా మరి ఈ బిడ్డలందరూ కూడా చేసే ఈ విధంగా చేసే ప్రభుత్వం గురించి కూడా ప్రభా వాళ్ళందరూ కూడా మరి చూసి చేయాలనే ఉద్దేశంతో మరి ఈ మీటింగ్ ఏర్పరచుకున్నారు. ప్రతి ఒక్కళ్ళ ఓటింగ్లో కూడా ప్రభా మరి ఇక్కడే ఉండి చేసి ఈ గెలిపించాలని తెలుగుదేశంని, జనసేన పార్టీని కూడా ప్రభా గెలిపించాలని చెప్పేసి మేమందరం అడుగుచున్నాం గనక అంటున్నారే కానీ మాకు చేయటం లేదు. ట్రిప్ ఎవరో వచ్చినా చేస్తామా అది అని అంటున్నారు. కానీ పోయినసారి మాత్రం సారు చేస్తామని దిగారు. పాపం దిగారు, వాటర్ గొట్టాలు వేయించారు. మళ్ళీ వచ్చి ఇది కోర్టులో జరుగుతుంది కదా, దానికి కొంత అమౌంట్ ఇచ్చారు. ఒక అమౌంట్ ఇచ్చారు, 50,000 అమౌంట్ ఇచ్చారు. అది ఇప్పుడు దాకా కోర్టుకు మేము రన్ చేసుకుంటా వస్తున్నాము. కానీ ఈ స్థలాలు అక్కడున్న జడ్జి గారు ఏం చెప్తున్నారంటే మీ ఎమ్మెల్యే వాళ్ళ ద్వారా మీ ద్వారా ఖచ్చితంగా అయిద్దమ్మా అని చెప్తున్నారు. ఈసారి మీరు ఖచ్చితంగా గెలుస్తారు మేడం. గెలిచిన తర్వాత మా బాధ కూడా కాస్త అర్థం చేసుకొని ఇక్కడున్న వాళ్ళందరికీ కాస్త ఈ పట్టాలు ఇప్పిస్తే మేము ఉన్నంతకాలం మీ అందరు మేము ఎప్పుడు మిమ్మల్ని గెలిపించుకుంటా ఉంటాం. అందరూ కలిసి గెలిపిస్తానే ఉంటాం మేడం. ఎందుకంటే నేను ఆల్రెడీ గట్టెక్కేశాను, నాకేం అవసరం లేదు. మీ పిల్లలు, మీ తరాలు మీరు బాగుండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అప్పుడు అందరికి 5,000 రూపాయలు ఉద్యోగం కాదు, 1,00,000 రూపాయలు జీతం తీసుకుంటారు. రోడ్డు లేదు, కాలువ లేదు, ఏ లేదు. మేము మిమ్మల్ని గెలిపిస్తాం, మాకు ఇదన్నీ చెయ్యండి చెయ్యండి, మీకే ఓట్లు వేసి గెలిపిస్తాం. పడుతున్నారు కాళ్ళు ఇరిగినోళ్ళు, చేతులు ఇరిగినోళ్ళు ఎంతమందో ఉన్నారండి. కోడ్ వచ్చింది, ఆపేశారు. ఈసారి ఈ లోపల మన 19లో మన గవర్నమెంట్ పోవడంతో అక్కడ అది ఆగిపోయింది. ఈ 5 years నుంచి మళ్ళీ జనార్దన్ గారు ఎక్కడైతే ఆపారో అక్కడే ఉండిపోయింది తప్ప మళ్ళీ 5 సంవత్సరాల నుంచి ఏమీ జరగలేదని చెప్తూ ఉన్నారు అంతాను. మీ సమస్య అందరూ అర్థమైందమ్మా. నేను జనార్దన్ గారికి కూడా ఒకసారి దృష్టి తీసుకెళ్తాం. మన డివిజనల్ అందరూ కూడా మన రాజమౌళి గారు కానీ, సామయ్య గారిని, మీరందరూ గోపి గారు కానీ అందరూ వస్తారు రేపు పొద్దున్న. ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడతారు. ఫస్ట్ డెఫినెట్గా రేపు మన పార్టీ రాగానే ముందు మీ ఈ కోర్టు సమస్య ఏంటన్నది చూస్తారు.
మీ రోడ్డు కూడా మీకు పూర్తి అవుద్దమ్మా, డ్రైనేజ్ కానీ రోడ్ కానీ అన్ని పూర్తి అవుతాయి. డెఫినెట్గా చెప్తాం మీ జనార్దన్ గారికి. ఈ లోపల మన 19లో మన గవర్నమెంట్ పోవడంతో అక్కడ అది ఆగిపోయింది. ఈ 5 years నుంచి మళ్ళీ జనార్దన్ గారు ఎక్కడైతే ఆపారో అక్కడే ఉండిపోయింది తప్ప మళ్ళీ 5 సంవత్సరాల నుంచి ఏమీ జరగలేదని చెప్తూ ఉన్నారు అంతాను. మీ సమస్య అందరూ అర్థమైందమ్మా. నేను జనార్దన్ గారికి కూడా ఒకసారి దృష్టి తీసుకెళ్తాం. మన డివిజనల్ అందరూ కూడా మన రాజమౌళి గారు కానీ, సామయ్య గారిని, మీరందరూ గోపి గారు కానీ అందరూ వస్తారు రేపు పొద్దున్న. ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడతారు. ఫస్ట్ డెఫినెట్గా రేపు మన పార్టీ రాగానే ముందు మీ ఈ కోర్టు సమస్య ఏంటో చూస్తారు. మీ రోడ్డు కూడా మీకు పూర్తి అవుద్దమ్మా, డ్రైనేజ్ కానీ రోడ్ కానీ అన్ని పూర్తి అవుతాయి. డెఫినెట్గా చెప్తాం మీ జనార్దన్ గారికి. మెయిన్ సమస్య ఇంకా ఏమన్నా ఉందో ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఎవరన్నా ఏదన్నా? వాళ్ళు టీడీపీ వాళ్ళు అంటారు కక్ష సాధింపు వాళ్ళ మీద ప్రతి ఒక్కటి జరుగుతుందమ్మా. ఇదంతా మీరొక్కటి కాదు, చాలా మంది చాలా విధాలుగా నష్టపోయారు, చాలా విధాలుగా బాధపడుతున్నారు అందరూ కూడాను. మెయిన్ ఏంటంటే మన టీడీపీ వాళ్ళు అవడం, అది మెయిన్ కారణం. ఇంకొక 45 రోజులు మనం ఓర్చుకోవాలి. ఉండయా